వెల్కమ్ టు ల్యాండ్ గరేజ్. నేను మీ మధు. ఈరోజు మనం ఇంకొక 4 ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మొత్తం కొంచెం మేచర్కి కొంచెం దూరం డిస్టెన్స్లో లో బడ్జెట్ నుండి వద్దామండి. గిర్మాపూర్ అనేది మన మేచల్ యొక్క జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. ఇది కూడా మేచల్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. మన రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు గిర్మాపూర్ విలేజ్ వస్తుంది. ఈ గిర్మాపూర్ విలేజ్ కింద ప్రజెంట్ వచ్చేసి జిహెచ్ఎంసీ కింద యాడ్ అయిపోయిందండి. ఇందులో వచ్చేసి మనకు కంటిన్యూ మనకు గిర్మాపూర్ విలేజ్లో ఫస్ట్ అండి. ఇది చిన్న ప్రాజెక్ట్, చిన్న ప్రాపర్టీ. ఇది ఓన్లీ 100 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఇది 100 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 14,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తారు. ఇండ్ల మధ్యలో ఉందండి. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇండ్ల మధ్యలో ఉంది. జిహెచ్ఎంసీలో ఓన్లీ ఇండ్ల మధ్యలో ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ 15 ఫీట్ రోడ్ ఉంటుందండి. లోపలికి రోడ్ నుండి జస్ట్ ఒక 50 మీటర్స్ లోపల 15 మీటర్స్ రోడ్లో ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేస్ వస్తుంది. మనకి డైమెన్షన్ ఈజీ, చాలా మంచి డైమెన్షన్ ఉంది. 25.5 నుండి 35 ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ. ఇది ఓన్లీ మనకు 14 లక్షలకు మాత్రమే వస్తుంది. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్కి అయితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మేడ్చల్ రైల్వే స్టేషన్ జైన్ టెంపుల్ ఐడియా ఉంది కదండి. మేడ్చల్ రైల్వే స్టేషన్ పక్కన జైన్ టెంపుల్ ఉంది. జైన్ టెంపుల్ పక్కనే, ఎగ్జాక్ట్ పక్కనే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇదిగిన ఈస్ట్ ఫేస్ వస్తుంది. 267 గజాలండి. ఇది 20,000 రూపాయలు చెప్తున్నారు వాళ్ళు. ఫైనల్ రేట్ 20,000 రూపాయలు చెప్తున్నారు. ఇండ్ల మధ్యలో ఉంది. ఇది కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇది 267 గజాలండి. ఇది 20 ఫీట్ రోడ్. దీనికి ఈస్ట్ ఫేస్ 20 ఫీట్ రోడ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఎల్లంపేట అండి. ఎల్లంపేట కొత్త మున్సిపాలిటీ కూడా ఏర్పడింది కదా. ఎల్లంపేట కొత్త మున్సిపాలిటీ ఎల్లంపేటలో ఇండ్ల మధ్యలో ఉంది. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్. మనకు వచ్చి కాస్ట్ వచ్చేసి 50 lakhs, 50 లక్షలు చెప్తున్నారు. రెంట్ వచ్చేసి 20,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఇది బిల్డింగ్ అండి. 20,000 రూపీస్ రెంట్ వస్తుంది. 50 లక్షలు 20,000 రెంట్. ఎల్లంపేట మున్సిపాలిటీ. ఎల్లంపేట మొన్న వరకు గ్రామ పంచాయతీ కింద ఉంటే కొత్త మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీ మొత్తం ఎల్లంపేట కిందనే. ఎల్లంపేట చాలా పెద్దగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకు నేషనల్ హైవే నుండి ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది ఎల్లంపేట విలేజ్ అనేది. ఈ ఎల్లంపేట విలేజ్ అనేది ఇప్పుడు కొత్త న్యూ మున్సిపాలిటీ. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఈ మున్సిపాలిటీలో ఇండ్ల మధ్యలో ఉన్న ప్లేస్ అండి. ఇది మనకు 200 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్. 50 lakhs చెప్తున్నారు. రేట్ వచ్చేసి 50 లక్షలు చెప్తున్నారు. ఎట్ ప్రెసెంట్ రెంట్ అయితే 20,000 వస్తుంది. ఇదిగిన మంచి రెంటల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఎల్లంపేటకిన. ఎందుకంటే చుట్టుముట్టు చాలా కంపెనీస్ ఉన్నాయి. రెంటల్ పర్పస్ చాలా బాగుంటుంది. ఇది ఇంకొకటి వచ్చి సోమారం విలేజ్ అండి. ఇది ఎల్లంపేటకి వెళ్ళి జస్ట్ ఒక 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సోమారం విలేజ్. ఇదిగిన మన ఎల్లంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి మనకు 233 స్క్వేర్ యార్డ్స్ అండి. 233. ఇదిగిన ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఈ 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మనకు 20 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది 15,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ 4 ప్రాపర్టీలు, ఒకటేమో మేడ్చల్ జైన్ మందిర్ దగ్గర, ఒకటి గిర్మాపూర్, ఇంకొకటి వచ్చేసి మన ఎల్లంపేట మున్సిపాలిటీ, ఇంకొకటి సోమారం విలేజ్ ఎల్లంపేట మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ 4 ప్రాపర్టీస్ ఇవన్నీ లో బడ్జెట్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా కావాలనుకుంటాం మాత్రం ఇవన్నీ గ్రామ పంచాయతీ వెంచర్ అని చెప్పుకోవాలి. గ్రామ పంచాయతీ వెంచర్ కాబట్టి చిన్న రోడ్స్ ఉన్నాయి. ఇలాంటి ఇవన్నీ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఇవి. ఇమీడియట్లీ మనం కన్స్ట్రక్షన్ చేసుకుని బాగుంటుంది. ఇలా ఏమైనా ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఇంకా హౌసెస్ కింద వచ్చినాయండి. మనకి ఇంకా చాలా హౌసెస్ కింద వచ్చినాయి. ఎవరైనా హౌసెస్ కావాలన్నా, ఖాళీ ప్లాట్ కావాలన్నా, గుంటలలో జాగాలు కావాలన్నా, ఎకరాలలో కావాలన్నా కానీ మా నెంబర్ ఫోన్ చేయండి. లేదంటే వాట్సాప్కి మెసేజ్ చేయండి. రిటర్న్ కాల్ చేస్తాము. ఎవరికైనా సరే ఎలాంటి ప్రాపర్టీస్ అయినా మేము రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్.